ఇప్పుడు కేసులకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం వాడి కేసులు తొందరగా మరి విచారణ జరిపి పూర్తి అయ్యేటువంటి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఏమైనా అవకాశాలను ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కనుక ఏమైనా చూస్తే సాంకేతికంగా ముందుకెళ్తే తొందర న్యాయం జరిగేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా లేదంటే మీరేం చెప్తారు? తప్పకుండా అండి. గతానికి ఇప్పటికి చట్టాల్లో మార్పులు వచ్చినాయి, సాంకేతిక పరిజ్ఞానం చాలా పెరిగింది. ఆ పెరిగిన దాన్ని వాడుకొని ఇటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, బ్లాక్ చైన్ కానివ్వండి, ఆటోమేషన్ కానివ్వండి, మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, ఇంకా అనేక రకాలైనటువంటి యాప్స్, టూల్స్, వీటన్నిటినీ ఎంత వీలైతే అంత త్వరితగతిన న్యాయం అందించేదానికి అవకాశం ఉన్న దగ్గరల్లా వీటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో నిన్న ఆనరబుల్ జస్టిస్ నరసింహ గారు సుప్రీంకోర్టు జడ్జి చేతుల మీదుగా అలోక్ రాధే తెలంగాణ చీఫ్ జస్టిస్ దాన్ని రిలీజ్ చేశారు. యాప్లు, ఈ సేవా కేంద్రాలు. ఈ సేవా కేంద్రాలు వచ్చినందువల్ల నువ్వు ఎనీ ట్రాన్సాక్షన్స్ కోర్టుతోటి మీరు ఏం చేయదలుచుకున్న ఫైలింగ్ కావచ్చు, పేమెంట్ ఆఫ్ కోర్ట్ ఫీజు కావచ్చు, డబ్బులు కట్టచ్చు, లేకపోతే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ మీకు కావాల్సి అది కానీ ఇవన్నీ ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఏమవుద్ది, అకౌంటబిలిటీ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. సో లంచాలు అనేవి పక్కకు పోతాయి, మానవ వనరులు కూడా తక్కువ అవుతాయి, మిషన్స్ పనిచేస్తాయి. సో దాంట్లో ఏంటి, స్పీడీ డిస్పోజల్కి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదే కాకుండా ఒక 3 టూల్స్ కూడా కొత్త ఇది చేశారన్నమాట. 3టికి స్త్రీల పేర్లు పెట్టారు. ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క టూల్కి ఒక్కొక్క స్త్రీ పేరు పెట్టి 3 టూల్స్ వదిలేరు. ఒక ఫస్ట్ టూల్ ఏం చేస్తుందంటే తెలుగులో ఉన్నదాన్ని తర్జుమా చేసి ఇంగ్లీష్లో చెప్తుంది. అదే ఇంగ్లీష్లో ఉన్నదాన్ని కూడా తర్జుమా చేసి తెలుగులో చెప్తుంది. అది లాంగ్వేజ్ టూల్. అది దాన్ని ఒకటి ఇచ్చారు. రెండోది ఇంకో టూలు అదేం చేస్తుందంటే మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తుంది. జ్యుడిషియరీకి సంబంధించి లేకపోతే మీ కేసుకి సంబంధించి కొన్ని విషయాల్లో ప్రశ్నలు అడిగితే అది సమాధానం చెప్తుంది. మూడో టూల్ ఏం చెప్తుందంటే ఏదైనా ఒక విషయాన్ని సంగ్రహంగా, క్లుప్తంగా, నిబద్ధతతోటి క్లారిటీ చెప్పేదని చెప్తా. ఒక తీర్పు వచ్చింది, ఆ తీర్పు 150 పేజీలు 200 పేజీలు ఉంటే దాంట్లో సంగ్రహంగా అసలు సారాంశం ఏంటి అని అడిగితే చెప్తుంది. దీనివల్ల ఏంటి లాభము, యాక్యురసీ వచ్చింది. ట్రాన్స్లేషన్కి మనుషులు సెలవులు పెట్టినా సెలవులు పెట్టకపోయినా ట్రాన్స్లేషన్కి వాడుకోవచ్చు, టైపింగ్కి వాడుకోవచ్చు, స్పీడ్గా పనులు జరుగుతాయి. స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేయాలంటే కూడా తొందరగా చేయొచ్చు. తర్వాత ఒక కేసులో తీర్పు వచ్చినప్పుడు అది ఇంగ్లీష్లో వస్తే దాన్ని తెలుగులో తర్జుమా చేసి కనిపిస్తే పార్టీ అది చదువుకొని వాడికి అర్థమయ్యేటట్టు జరగచ్చు. కోర్టులో ఏం జరుగుతుందనేది యాప్ల ద్వారా చూసి తెలుసుకోవచ్చు. ఈ విధంగా త్వరితగతిన న్యాయాన్ని అందించేందుకోసం అనేక విధమైనటువంటి టూల్స్, యాప్స్ ఇవన్నీ కూడా మనం వాడుకుంటున్నాం. ఇప్పుడు కొత్తగా ఏమంటున్నారంటే ఒక డిమాండు, ఈ నేషనల్ లా స్కూల్స్లో చదివే పిల్లలంతా ఇంగ్లీష్లో చదువుతారు, కానీ వాళ్ళని మాతృభాషలో మీరు ఆర్గ్యూ చేయండి కేసులు కోర్టులో అప్ టు డిస్ట్రిక్ట్ లెవెల్ దాకా అని చెప్పి అడుగుతున్నారు. అదే జరిగితే మాతృభాషలో ఒక వ్యక్తి తను ఏదన్నా ఒక ఆలోచన ఉన్నా, వ్యూ ఉన్నా, లేకపోతే ఒక దాన్ని అర్థం చేసుకొని దానికి సంబంధించి ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలన్నా కానీ మాతృభాషలో ఈజీగా చేసుకుంటాడు, సులభంగా తనకు అర్థమయ్యే రీతిలో. పదాలు అయినా కొన్ని లేకపోయి ఉండొచ్చు, కొత్త పదాలని మనం కన్వర్ట్ చేసి ఇప్పుడు ఒక వస్తువు కనుక్కుంటాము, దానికి ఇంగ్లీష్ వాడు ఏదో పేరు పెడతాడు, మనకు రిలేటెడ్గా మనం తెలుగులో పేరు పెట్టాలి, అది పెట్టడం లేట్ అవుద్ది. అప్పుడు ఏం చేస్తాం, ఇంగ్లీష్ వర్డే వాడతారు. కొంతకాలం తర్వాత దీనికి కూడా తెలుగు పదం వస్తుంది, వాడుకలో దాన్ని ఆ పదాల మార్పిడి కూర్పు జరిగి వస్తుంది. బట్ ఈ యాప్ల వల్ల స్పీడ్ అనేది పెరిగిపోయింది, యాక్యురసీ అనేది వచ్చింది, అకౌంటబిలిటీ వచ్చింది, ట్రాన్స్పరెన్సీ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా త్వరితగతిన ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని న్యాయాన్ని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అందించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ యాప్ల ద్వారా కోర్టులో జరిగేవి మనం చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు మనకు అసలు మన కేసుకు సంబంధించి అక్కడ మనకు ఎంత మాత్రం ఆడ చట్టబద్ధతలో న్యాయబద్ధతగా జరుగుతుంది అనేది మనం పార్టిసిపేట్ చేసి తెలుసుకుంటున్నాం. అప్పుడు వ్యవస్థ మీద ఒక కాన్ఫిడెన్స్ అనేది ఏర్పడుతుంది. ఆ కాన్ఫిడెన్స్ ఏర్పడినందువల్ల ఎక్కువ మంది యూజ్ చేస్తారు, అది ఓకే. అట్ ద సేమ్ టైం ఎక్కువ తీర్పులు కూడా వస్తాయి, అకౌంటబిలిటీ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా త్వరితగతిన న్యాయం అందించే అవకాశం అయితే కనపడుతుందండి.